హలో అండ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిఆర్ మూవీ థ్రెడ్స్. రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప 2 ట్రైలర్ ఎంతగా మనకు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మన అందరికీ తెలిసిందే. నిజంగా పుష్ప 2కి అంత క్రేజ్ ఉందని ఆశ్చర్యపోయారు. నిజంగా పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అని చెప్పుకోవద్దు. ఒక తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా జరుగుతుందో సేమ్ ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ టైప్లో జరిగింది. ఒక నార్త్ సైడ్లో ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ మూవీకి కూడా అంతగా రెస్పాన్స్ లేదు. సో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చూసాం, మనం పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చూసాం. అసలు ఏ విధంగా రెస్పాన్స్ వచ్చిందో. పుష్ప 2 మూవీకి 1000 crores కొడుతుందంటే ఈజీగా 1000 crores దాటి వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పుష్ప 2కి ఆ విధమైన సెన్సేషన్ అండ్ అంత క్రేజ్ క్రియేట్ చేశారు. నిజంగా పుష్ప 2 మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చూసాం. పాట్నాలో, బీహార్ పాట్నాలో గాంధీ మైదాన్స్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశారు. అసలు జనాలు అయితే నార్త్ సైడ్ నుంచి చాలా విధాలుగా వచ్చారు. ఒక్కొక్కరు అయితే 1 week నుంచి పాస్ల కోసం చూస్తున్నారు. అయితే మూవీ టీం అంతగా జనాలు చూసేసి పాస్లు అయితే వద్దు, డైరెక్ట్గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చేసేయండి అని ఆ విధమైన సపోర్ట్ ఇచ్చారు. ఇంకోటి గవర్నమెంట్ కూడా బాగా హెల్ప్ చేసిందని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మేము ప్రతి హీరోకి మేము సపోర్ట్ చేస్తాం, మీరు ప్రమోషన్స్ చేసుకోండి అని డిప్యూటీ సీఎం చెప్పారనమాట, బీహార్ డిప్యూటీ సీఎం. అదేవిధంగా అంత జనాల్లో కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం 2,50,000 మంది అటెండ్ అయ్యారు ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి. అది కూడా అల్లు అర్జున్ ఫ్యాన్సే. ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఏ విధమైన డిస్టర్బెన్స్ జరగకుండా చాలా సేఫ్గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అది కూడా చాలా ఒక గొప్ప అని చెప్పుకోవచ్చు. ఒక మామూలుగా లైవ్లో చూసిన వాళ్ళైతే 2,50,000, మామూలుగా డిజిటల్లో కూడా చూసిన వాళ్ళు 2,50,000 ఉండొచ్చు. గవర్నమెంట్ పోలీసులు అయితే 900+ పోలీసులు ఉన్నారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ పోలీసులు కూడా ఉన్నారు. అందుకే ఫ్యాన్స్ని బాగా కంట్రోల్ చేశారని చెప్పుకోవచ్చు. ట్రైలర్ కూడా మనం ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేశారో, ఫ్యాన్స్కి ఏ విధమైన అవుట్పుట్ ఇవ్వాలనుకున్నారో సేమ్ అదే ఇచ్చారు. పక్కా ట్రైలర్ కూడా చాలా అంటే బాగుంది. రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయిపోయినాయి. ఇంకొకటి, ఈ మూవీ పక్కా December 5th థియేటర్స్ మొత్తం బ్లాస్ట్ అవ్వడం పక్కా మంచి కలెక్షన్స్ తీసుకొస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఇంకొకటి, ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు ఇంకా క్రేజ్ పెరిగిపోతుంది. ఇంకా ప్రమోషన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఈ వీక్లో ఇంకా లక్నో, చెన్నై, కోల్కతా, ముంబై ఈ 5 ప్రమోషన్స్ కూడా కంప్లీట్ చేసి వస్తే ఇంకా క్రేజ్ పెరిగిపోతుంది. ఇంకా మూవీ అయితే చాలా సక్సెస్ఫుల్గా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.